అసలు రాయలసీమ పొలాలు నీళ్లతో తడిస్తే రాజకీయ నాయకులకు వచ్చినటువంటి ఇబ్బందేంటి? అన్నీ ఇబ్బందే. మనుషులు రారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా జగన్కు రావాలా, మీటింగులకు రావాలా అంటే రాయలసీమలో బిర్యానీ పొట్లాలు, మందులు, వెహికల్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే తప్ప రారు. అతని పాదయాత్ర అంతా శాంతం ఆ విధంగానే జరిగింది. మరి ఇప్పుడు సొంత చదువులు పెరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే కూడా ఇట్లానే వస్తారా? బిర్యానీ పెట్టి ఇవన్నీ పెడితేనే వస్తారా జనాలు? చంద్రబాబు నాయుడికి ఆ అలవాటు లేదు, బిర్యానీలు పెట్టేది, మందులు పెట్టేది. అతను రాయలసీమ ప్రగతికి, పురోగమనానికి, సౌభాగ్యానికి, అభ్యుదయానికి నిరంతరాయంగా కష్టపడినాడు. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, చెరువులు దొరవలు కానీ, ఒగ్గలు వాగులు కానీ పరవళ్ళు తొక్కుతా ప్రవహిస్తాయి అంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, రామారావు కారణం. వీళ్ళు ఇద్దరు ప్రాతస్మరణీయులు రాయలసీమకు. ఇప్పుడు ఈ చదువు పెరిగింది. ఈయన పెట్టిన ఐటీ వల్లనే హైదరాబాదులో ఐటీ పెడితే పులివెందుల తాలూకాలో ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కానోడే లేడు. ఎప్పుడో 15 సంవత్సరాలు కిందటనే పెట్టిన తర్వాత 15 సంవత్సరాల కిందటనే ఒక సుమారు 2500 మంది 3000 మంది ఫారిన్లో ఉన్నారు ఐటీఐ నిపుణులు. ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు వాళ్ళ కాలేజీ ఉంది కదా, ఇప్పుడు లయోలా కాలేజీ అని పిలిచేది. ఆ కాలేజీకి ఎయిడ్స్ ఇచ్చింది ఎవరు? రామారావు, వీరారెడ్డిగా మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో 100 మంది ఉండారు, రిటైర్ అయ్యారు. వాళ్ళకి పెన్షన్ ఎంత? అవమానం 2000. వాళ్ళకి పెన్షన్లు కూడా నీకు 30 సంవత్సరాలు దొంగ ఓట్లేసి నానా ఏజెంట్లుగా ఉండి అందరితో అనిపించుకొని చీకొట్టుకొని వాళ్ళకు పెన్షన్లు కూడా ఇలేని దుర్మార్గుడు ఎవడంటే జగను, రాజశేఖర రెడ్డి. 100 మంది ఉన్నారు, బతికుండారు. రాయలసీమ పొలాల్లో నీళ్లతో తడిస్తే రాజకీయ నాయకులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మనుషులు పుట్టరు, వ్యక్తిత్వం ఉంటుంది. దాని వల్ల రాయలసీమ పొలాలు తడిచే పంటలు పండించుకుంటారు. సిరి సంపదల సౌభాగ్యంతో, పాడి పంటల సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. వాళ్ళ పిల్లలను ఫారిన్లకు, విదేశాలకు పంపించి మంచి మంచి కాలేజీల్లో చదివించుకుంటారు. ఇంకా మంచి ఉద్యోగాలకు పోతారు. పేరెంట్స్ని కూడా సైలెన్స్లో పెడతారు. మీకు ఏం కావాలనో మేము పంపిస్తాం, మీరు మర్యాదగా ఇంటి పట్టున ఉండండి, పోవద్దు, వాళ్ళ బారిన పడద్దు, వాళ్ళ అరాచకానికి లోను కావద్దు అని చెబుతారు. వాళ్ళకైనా నష్టమే కదా. బేవారసుగా తిరిగి వాళ్ళ ఎంటమ్మడి రాళ్ళు ఏమంటే రాళ్ళు, అవాకులు, చెవాకులు, ప్రేలే వాళ్ళు వీళ్ళంతా దొరకరు కదా. అదంతా నష్టమే కదా వాళ్ళకు. ఎంత బేవారసు వాళ్ళు ఉంటే అంత మేలు. రాయలసీమలో రాజకీయ నాయకులు ఎన్టీఆర్ గారు తప్ప ఎక్కువగా ముఖ్యమంత్రులు అయ్యింది కాంగ్రెస్ పార్టీ నుంచే. మీరేమంటారు? 100% నిజమంట. సంజీవ్ రెడ్డి అనంతపురం నుంచి అయినాడు. ఆయన 4 సంవత్సరాల పల్చీలుకున్నాడు. అంటే ప్రస్తుతం కావచ్చు. కర్నూలు నుంచి సంజీవ్ అయినాడు, కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి అయినాడు, చిత్తూరు జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయినాడు. అంతా మా వాళ్ళే అయింది, ఎక్కువ రెడ్లే. సంజీవయ్య ఎస్సీ మా వాళ్ళు కాబట్టి ఆడ రాయలసీమ గొంతుకొచ్చేదానికి వీలు పన్నది. దూరమోడైతే చేయలేడు. రామారావు కూడా రాయలసీమడు అనుకోవాలి, రాయలసీమకు దత్తపుత్రుని అని చెప్పుకున్నాడు. ఆయన బతికినన్ని రోజులు ప్రాతినిధ్యం వహించింది అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు వారి కుమారుడు బాలకృష్ణ కూడా హిందూపూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పులివెందుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి? అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉండారు. పెన్షన్లు వస్తుండాయి, పంటలకు కూడా మినుముకు మంచి ధర వచ్చింది, శనగలకు మంచి ధర వచ్చింది, అరటికాయలు ధర పెరిగినాయి. అన్ని ప్రజలు ఉత్సాహంగా ఉండారు. ఆ రాక్షస రాజ్యం పోయింది. తెలుగుదేశం పార్టీలో సుసంపన్నంగా ఉన్నారు. శాంతి భద్రతల పరిస్థితి బేషుగ్గా ఉంది. ప్రజలు ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. మళ్ళా కూడా పులివెందులో కూడా ఈసారి ఓడిస్తాం. పులివెందులో కూడా ఓడిస్తాం. మొన్న ఎందుకు ఓడించలేకపోయారు? మొన్న టెక్నికల్ మిస్టేక్స్ అంతే, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్. వాళ్ళ ధన ప్రవాహం, మళ్ళా సీఎం అవుతామని ప్రజలను ప్రలోభ పెట్టడం, ఇటువంటి కారణాల వల్ల ఓడాం. కానీ మాకేం శక్తి లేక కాదు. ఏమో మళ్ళీ ధన ప్రవాహం పెట్టొచ్చేమో కదా. పెట్టినా కానీ ఇంకా నమ్మరంటారు. ఇంకా నమ్మరు. అయిపోయింది అని కళ్ళకు కనపడుతుండాయి. ఏ ప్రాజెక్టు కూడా ప్రజల కోసము నీళ్ళు ఇడసలే, ఏది కూడా పూర్తి చేయలే, రోడ్లన్నీ అట్నే వదిలేసినారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత పూర్తి చేస్తున్నాం కదా. వాటరు చిత్రావతి బ్యాలెన్సింగ్, వాటర్ అంతా, త్రాగునీరంతా పార్నపల్లిదంతా కూడా వేముల, వేంపల్లి, చక్రాయపేట వరకు పోతాండాయి కదా. పోతాండాయి. ఎర్రవల్లి చెరువుకు నీళ్లు నింపినాము, కాలువలు అవన్నీ పూర్తి అవుతాండాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల అరటి సాగులో మేము ఆసియా ఖండంలో నెంబర్ 1. మా మీద పండించేవాడు లేరు.
ఇవన్నీ చంద్రబాబు పెట్టింటే కదా, డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ. ఓకే. అప్పుడు ధరల స్థిరీకరణ ఇది అన్నాడు. ఎంత పెట్టినాడు? అతని హయాం అంతా కలిసి కూడా 1200 కోట్లు పెట్టా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పెట్టినాడు, ఇప్పుడు మళ్ళీ 500 కేటాయించినాడు. కాబట్టి చంద్రబాబు నాయుని పాలన ఇది స్వర్ణయుగం. ఇప్పుడు స్వర్ణయుగం అని అనుకుంటున్నారు. పరిపాలన మీద పూర్తి దృష్టి కేంద్రీకరించినారు. ఇప్పుడు రాయల కాలంలో రతనాలు అమ్మేవాళ్ళు రాసులు పోసి, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలంతా. వీళ్ళంతా మా పెమ్మసాని ప్రభువులు ఉన్నారు కదా, ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, గండికోట ప్రభువులు. ఇల్లు కూడా తీసుకుపోయి అక్కడ అమ్ముతున్నారు. రాయలనాటి వైభవం, విజయనగర చక్రవర్తుల వైభవం మళ్ళీ వచ్చింది అని అంటున్నారు. జగన్ హయాములు అవన్నీ అయిపోయినాయి కాబట్టి రాయలసీమ అంటేనే ఏమని, విజయనగర చక్రవర్తులు. సరస సంగీత సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయలు. దక్షిణాపదాన్నంతా గడగడలాడించినటువంటి మహోన్నతమైన చక్రవర్తే కాదు, గజపతులను గడగడలాడించినాం మా విజయనగర చక్రవర్తుల కాలంలో. బహమనీ సుల్తాన్ల గుండెలు గుబేలు అనిపించినాం. ఒక పక్క కత్తి, ఒక పక్క యుద్ధరంగంలో కూడా కత్తి పట్టడము, కవిత్వము, ఇవన్నీ. ఆ కాలం మళ్ళా వచ్చిందేని రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారు.